నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి పొలిటికల్ అనలిస్ట్ చిట్టిబాబు గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ మనం చూస్తున్నాము ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు అయితే రసవత్తరంగా జరుగుతున్నాయి. అదే క్రమంలో ఎవరి పార్టీలు వాళ్ళు ప్రచారం అయితే చేసుకుంటున్నారు. సో ఇదే క్రమంలో రాజేష్ మహాసేన ఒక చిన్న యూట్యూబర్ అతను మొన్న ఎమ్మెల్యేకి టికెట్ వచ్చి కూడా మళ్ళీ టీడీపీ మళ్ళీ వెనక్కి తీసుకుంది. సో అతను మళ్ళీ సడన్‌గా పవన్ కళ్యాణ్ గారికి నా మద్దతు ఉపసంహరించుకుంటున్నా అని చెప్తున్నాడు. సో నాకు అంటే బయట ప్రజలు ఏమంటున్నారంటే వైసీపీ పార్టీ నుంచి మరలా ప్యాకేజ్ వచ్చిందని అతనికి అని కొన్ని వ్యాఖ్యలు వస్తున్నాయి. దానికి మీరేమంటారు? ప్యాకేజ్ వచ్చింది, గాడిద గుడ్డు వచ్చింది, ఇవన్నీ పక్క మాటలు కానీ అసలు వ్యూహంలో తప్పు. తెలుగుదేశం పవన్ కళ్యాణ్ వ్యూహంలో అసలు అతనికి సీట్ ఇస్తామని చంద్రబాబు చెప్పడమే తప్పు. ఫస్ట్ అతను ఒక యూట్యూబరు, ఓ నోటికి వచ్చినట్టు మాట్లాడతాడు. అలాగే పవన్ తిట్టాడు, చంద్రబాబు తిట్టాడు, వైసీపీని పొగిడాడు, మళ్ళీ వైసీపీని తిట్టాడు. అతను నోరు కంట్రోల్ లేదు. ఏదో ఒక మహాసేన వెనకాల ఉన్నారు, తన వర్గం వాళ్ళు ఉన్నారు అనే ఒక దీంతో మాట్లాడతాడు. యూట్యూబ్ వరకు ఓకే. అది అతన్ని తీసుకొచ్చి ఈ దేవుళ్ళు తిట్టాడు, హిందూ దేవుళ్ళు తిట్టాడు, బ్రాహ్మణులు తిట్టాడు. దుబాయ్ మీరు బ్రాహ్మణ అమ్మాయిని పెళ్లి చేసుకొని దుబాయ్లో మీకు నేను ఇలాంటివి అసహ్యపు మాటలు, అనవసరపు మాటలు ఎక్కువ మాట్లాడతాడు అతను. అలాంటి వాడికి చంద్రబాబు ఎట్లా సీట్ అని అనౌన్స్ చేశాడు? ఫస్ట్ అతను సీట్ అనౌన్స్ చేయటం ఒక తప్పు. ఆ సీటు అనౌన్స్ చేసినాక అతని కంట్రోల్లో పెట్టి నడిపించుకొని కాకుండా పవన్ కళ్యాణ్ అతని వ్యతిరేకం చెప్పడం, అబ్జెక్షన్ చెప్పడం, అతను మీటింగ్లో రావడానికి లేదంటాం, అతని వేదిక మీదకి వస్తే నేను ఒప్పుకోను అంటాం, ఇవన్నీ కూడా రాజకీయ వ్యూహంలో తప్పిదాలు. ఆ తప్పిదాలు ఇప్పుడు అతను రాజేష్ క్యారెక్టర్ అది. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ చెప్పలేదు కదా రాజేష్ వద్దు, రాజేష్ ఆ స్టేజ్ మీద కనపడొద్దని. చెప్తున్నాడు ఓపెన్గా నా కాన్స్టిట్యున్సీలోనే నన్ను రానివ్వలేదు, అతను రావడానికి లేదని చెప్పాడు అని అతను ఓపెన్గా చెప్తున్నాడు కదా. అదే రాజేష్ మీద రాజమండ్రిలో అతని మీద దాడి జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఇచ్చి ఫోన్ చేసి పరామర్శించడం జరిగింది. సో అలాంటప్పుడు బాగున్నప్పుడు మరి ఇప్పుడు ఎందుకు బాగలేదంటారు వాళ్ళిద్దరి మధ్య? అదే ఎలక్షన్, అక్కడ సీట్ అతనికి ఇవ్వటం ఇష్టం లేదు పవన్ కళ్యాణ్కి. అంటే అప్పటికి ఎందుకంటే అతనికి సీట్ అనౌన్స్ చేయగానే బీభత్సమైన కమెంట్స్ వచ్చినాయి బయట. ఎలా ఇస్తాడు చంద్రబాబు, హిందూ దేవుళ్ళు విమర్శించారు, బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఒక హిందూ దేవుళ్ళు విమర్శించేవాడిని పక్కన పెట్టుకుంటే ఎట్లా, అందుకని వ్యతిరేకించాడు పవన్ కళ్యాణ్ వ్యతిరేకంలో రీజన్ ఉంది. ఇతనికి వ్యూహంగా ఫస్ట్ అతనికి సీట్ అనౌన్స్ చేయటమే తప్పు. లోపాయి గారిగా సపోర్ట్ ఉంటే ఉన్నాయి కాక అతనికి సీట్ అనౌన్స్ చేయడం చంద్రబాబు ఏ ఉద్దేశంతో అనౌన్స్ చేశాడు? ఒక హిందూ దేవుళ్ళు అంతగా అవమానించి మాట్లాడిన అతన్ని, బ్రాహ్మణ కులాన్ని అవమానించి మాట్లాడిన అతన్ని నువ్వు క్యాండిడేట్కి ఎలా పెడతావు? అక్కడే తప్పు. ఆ తప్పు పవన్ కళ్యాణ్ అతను ఉండటం వల్ల నష్టం జరుగుతుంది. ఒక పక్క బీజేపీతో మనం జై శ్రీరామ్ అంటూ మరో పక్క దేవుళ్ళని హిందూ దేవుళ్ళని తిట్టేవాడిని పక్కన పెట్టుకుంటూ కుదరదు కనుక అతను వద్దు నాతోటి అని చెప్పాడు. తప్పేం లేదు, దాంట్లో తప్పని చెప్పక్కర్లా. ఇప్పుడు దీంట్లో ఇతను వెళ్తున్నాడంటే అతని ధోరణి అంతే. ఏదో పెద్ద విశేషమా మహాసేన రాజేష్ అలాగే మాట్లాడతాడు. మహాసేన రాజేష్ అలాగే ఒకప్పుడు చంద్రబాబు తిట్టాడు, ఇప్పుడు చంద్రబాబుని పొడుతున్నాడు, ఒకప్పుడు వైసీపీని పొగిడాడు, వైసీపీని తిడతాడు. అతనికి ఏదో ఆ జనాలు ఉన్నారు, వెనకాల జనాలు ఉన్నారు, పోగేసుకుని జనాలను పెట్టుకుని అట్లా తింటారు. జనాలు ఉన్నారంట ఆయన మళ్ళీ ఉన్నారులే, ఉండకుండా ఎలా ఉంటారులే, ఉన్నారు. అది ఆ వర్గం ఉంటారు. అది ఉండబట్టే యూట్యూబ్లో కూడా అతని దానికి అన్ని వ్యూస్ వస్తాయి. ఊనే రావు కదా, వ్యూస్ వస్తున్నాయంటే మొత్తం వాళ్ళ సేన ఉన్నారు. దాన్ని పెట్టుకుని అతను అడ్డు పెట్టుకుని ఏదో తను ఒక ఇమేజ్ పెంచుకుంటున్నాడు. అక్కడితో అలా అతను వదిలివేయాలి. అతను నెత్తిని తీసుకొచ్చి పెట్టుకుని చంద్రబాబు తప్పు. ఇప్పుడు అతను మాట్లాడుతున్నాడంటే మాట్లాడతాడు, ఏముంది? నువ్వు అతను చీ అంటే చిరేరి అనే బాబత్తు, నువ్వు చీ అన్నావు అంటే అతను ఒకటి ఇంకో 2 సార్లు చిరేరి అంటాడు. రాజేష్ క్యారెక్టర్ అది, అందరికీ తెలిసిన క్యారెక్టరు. అతను తెలిసి కూడా ఇంక సీట్ ఎలా ఇచ్చారంటారు? అదే చంద్రబాబు చేసిన రాజకీయ వ్యూహం తప్పు అంటున్నాను. వాళ్ళ ఆ కూటమి తప్పు మీద తప్పులు చేస్తున్నారు, తప్పుల మీద తప్పులు. ఇవాళ వాలంటీర్స్ విషయం,
వాలంటరీ విషయం తప్పు మీద తప్పు ఇప్పుడు గొంతులో ఎలక్కాయ పడ్డట్టు సస్తున్నారు. ముసలాళ్ళ శాపనార్థాలు ఇవన్నీ భరించలేక సస్తున్నారు. బ్యాంకులో డబ్బులు ఎందుకు వేస్తారని వాళ్ళు చంద్రబాబు పడుతున్నాడు. ఆ సలహా చెప్పింది ఎవరు? నిమ్మగడ్డ రమేషే కదా. నిమ్మగడ్డ రమేషే ఎలక్షన్ కమిషన్లో అడిగారు. సరే ఓకే, వాలంటీర్స్ని కాదని మీరు ఒక ఆపాలని చెప్పి మీరు అంటున్నారు, ఆల్టర్నేటివ్ ఏంటి అని అడిగారు. అడిగితే ఈ పెద్ద మనిషి నిమ్మగడ్డ రమేష్ చెప్పిన మాట, బ్యాంకులో ఇవ్వండి, 66 లక్షల మంది 60 లక్షలు 40 లక్షల పైదాకా అందరికీ బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి, సో మీరు బ్యాంకులో వేయండి, వాళ్ళు బ్యాంకులో తీసుకుని ఈ సలహా ఇచ్చింది, బోడి సలహా ఇచ్చింది నిమ్మగడ్డ రమేషే, అది చంద్రబాబు మనిషే. ఆ సలహానే ఇప్పుడు ఎలక్షన్ కమిషను బ్యాంకులో వేయమంది, గవర్నమెంట్ అది ఫాలో చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ బ్యాంకులో వేయటం ఏంటి అని ఏదో ఒకళ్ళు అయితే ఇది తప్పిదాల మీద తప్పులు, ఒకటి కాదు రెండు కాదు. ఎలక్షన్ నిన్న కూడా అంటాడు, నీ అమ్మ మొగుడు ఇచ్చాడు. చంద్రబాబు మాట్లాడినా 40 ఏళ్ళు రాజకీయాల్లో ఉండి 14 ఏళ్ళు సీఎం గారు, నీ అమ్మ మొగుడు ఇచ్చాడా, నీ అమ్మమ్మ మొగుడు ఇచ్చాడా, మీ జేజమ్మ మొగుడు, ఏ భాష అది? చంద్రబాబు అంటే ఫ్రస్ట్రేషన్ అయిపోయాడు మనిషి. ఇక మనం బతుకు లేదు, రాజకీయంగా మన బతుకు క్లోజ్ అనేది అర్థమైపోయింది ఆయనకి. ఈ కొడుకుని ఎట్లాగైనా ప్రమోట్ చేయాల్సి వస్తే అదేమో కొడుకు పనికిరాని మెటీరియల్, దాంతో సస్తున్నాడు పాపం, ఏదో మాట్లాడతాడు, అయిపోయింది. ఆయనకి మోహన్ రెడ్డి అని ఒక పెద్ద జ్యోతిష్కుడు ఉన్నాడు, తెలుగుదేశానికి బాగా పాపులర్, బాగా దగ్గర బంధువు ఆయన, మొన్న మీద చనిపోయాడు అనుకోండి. ఆయన ఎప్పుడో 2000లోనే చెప్పాడు, 14 ఏళ్ళు సీఎంగా ఉంటావు, ఆ తర్వాత ఉండదు కానీ 14 ఏళ్ళు సీఎంగా ఉంటావు అని చెప్పారు. ఆ 14 ఏళ్ళు అది దృష్టిలో పెట్టుకుని ఆయన 2004లో ఒక 1 ఇయర్ 2005లో రావాల్సిన ఎలక్షన్ 2004కి ముందు అడ్వాన్స్ చేసి, అలిపిరిలో ఏదో జరిగింది నాకు సెంటిమెంట్, అందుకనే ఈ 5 ఏళ్ళు కూడా మనమే ఉంటామని 14 ఏళ్ళు ఉంటుందని చేశాడు, పోయింది. ఆ 5 ఏళ్ళు, ఆ మిగిలిన 5 ఏళ్ళు మొన్న వచ్చేసింది. సో 14 ఏళ్ళు ఆయన రాజకీయ ముఖ్యమంత్రి పదవి హోదా అయిపోయింది జాతకం ప్రకారం. ఆ జాతకాలు మోహన్ రెడ్డి చెప్పిన చాలా జాతకాలు తెలుగుదేశానికి బాగా జరిగినాయి. రామారావు గారికి ముఖ్యుడు, తెలుగుదేశం పార్టీకి ఆస్థాన జ్యోతిష్కుడు, అన్నీ ఆయన చెప్పిన చాలా విషయాలు జరిగినాయి. ఇప్పుడు ఇది జరుగుద్ది అంతే. ఆయన చంద్రబాబుకి అయిపోయింది 14 ఏళ్ళు, ఇక మళ్ళీ ముఖ్యమంత్రి సీట్లో కూర్చునే సీన్ లేదు. ఎవరు కూర్చుంటారంటారు మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రి సీటు? జగనే, ఇంక దాంట్లో డౌటే లేదు. ఎందుకంటే ప్రజల మధ్యకి తిరిగితే తెలుస్తుంది. ప్రజల మధ్య ఉన్న ఈ పెద్ద వాళ్ళు పై వాళ్ళతోటి మాట్లాడుతూ ఉంటే ఎవరు వాళ్ళు చెప్పుకుంటారు. నా కామన్ పబ్లిక్ చూస్తే వాళ్ళు చంద్రబాబును శాపనార్థాలు పెడుతున్నాడు. ముసలాళ్ళు, ముతకోళ్ళు, క్యాన్సర్ పేషెంట్లు, అవిటి వాళ్ళు, కిడ్నీ పేషెంట్లు, నేను అడదాకా మా ఇంటికి వచ్చేయి, ఇప్పుడు అక్కడికి వెళ్ళి క్యూలో నుంచుని ఎక్కడ వస్తాము, చంద్రబాబు దౌర్భాగ్యం పనిచేశాడు, మమ్మల్ని కష్టపెడుతున్నాడు, అందరూ శాపనార్థాలు పెడుతున్నారు. ఇప్పుడు ప్రతి బిడ్డని స్కూలుకు పంపించుకుంటున్న తల్లిది, ఒక రిక్షావాడి బిడ్డ యూనిఫామ్ వేసుకుని, షూస్ వేసుకుని, ఒక కార్పొరేట్ స్కూల్ లెవెల్లో స్కూల్ తయారైతే ఆ స్కూల్కి వెళ్తూ ఉంటే ఆ ఫ్యామిలీ మొత్తం ఆనందంగా, ఇన్నాళ్ళు లేని ఆనందం. వాళ్ళ కొడుకు పక్క ఇంట్లో బిల్డింగ్లో కొడుకేమో వ్యాన్ వస్తుంది, జమ్మని వాడు షూస్ వేసుకుని జిమ్ని వెళ్తూ ఉంటే, మన కొడుకేమో చెప్పులు కూడా సరిగ్గా లేకుండా వెళ్తున్నాడు. ఆ స్థితి నుంచి కూడా ఆడితో సమానంగా నా బిడ్డడు కూడా కార్పొరేట్ స్టైల్లో వెళ్తున్నాడు అనేది ఆ తల్లిదండ్రుల ఆనందం. ఆ కుటుంబం మొత్తం ఖచ్చితంగా ఆ బిడ్డడికి దొరుకుతున్న దీని మీద ఆ బిడ్డ మొత్తం ఫ్యామిలీ వెళ్ళిపోద్ది. ఇట్లాగా అతను చేసిన అమ్మఒడి అవ్వచ్చు, విద్యా దీవెన అవ్వచ్చు, నాడు నేడు బడి అవ్వచ్చు, సచివాలయాలు అవ్వచ్చు, ఈ ఆరోగ్య కేంద్రాలు అవ్వచ్చు, ఇవన్నీ మాస్ లేబర్కి వాళ్ళు ఇన్నాళ్ళు పడుతున్న కష్టం. ఈ లేబర్స్ ప్రతిదానికి వెళ్ళి అయ్యా బాబు అని క్యూలో నుంచుని వాడి ఆఫీసర్ ముందు అవమానాలు పడి, వాడు ఇవాళ కదా రేపురా, పొద్దునే సైకిల్ కూర్చొని మధ్య రేపురా అని వాడు ఆ ధోరణి నుంచి పొద్దునే లెగిస్తే 6 గంటలకల్లా మన ఇంటికి అన్నీ వస్తున్నాయి. సో ఫైనల్గా సార్, రాజేష్ మహాసేన వల్ల జనసేన పార్టీకి ఏమైనా దెబ్బ తగిలే అవకాశం ఉందంటారా? ఎంత దెబ్బ తగులుతుంది అని చెప్పలేం, కానీ కొంతవరకు దెబ్బ తగులుతుంది. ఎందుకంటే అతని వర్గం ఉన్నారు, దళిత వర్గం. ఆ దళిత వర్గంలో అంబేద్కర్ ఇతని మాటకి ఎంత అంటే చరిత్రను మార్చేయగలడా, రిజల్ట్స్ మార్చేయగలడా అని చెప్పలేం, కానీ అతని ప్రభావం ఉంటుంది. అతను ఏమీ లేదు శూన్యం అని అనుకుంటే పొరపాటు. అతని ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. అతను ఒక మహాసేన ఉంది, అది ఎగ్జిస్టింగ్.
అది లేదు, దానికి ఏమీ లేదు అని అనటం వేరు. అతను నుంచుంటే గెలవడు, అది వేరే విషయం. మా సేన ఉంది కదా అతను కాదు. ఒక ఒక వర్గంతో ప్రతినిధిగా నుంచున్నది మాత్రాన మిగతా వర్గాలు వేయరు. సో అతను నుంచుంటే ఓడిపోయేవాడు. అతను నుంచోకుండా ఇంకొకళ్ళకి ప్రభావితం చేయగలడు. ఉన్న 5,000 ఓట్లు 10,000 ఓట్లు చీల్చగలడు కొంతవరకైనా. అది ప్రభావం ఉంటుంది. అయినా పవన్ కళ్యాణ్, అదే చెప్తాను, పవన్ కళ్యాణ్ అనేక రకాల తప్పిదాలు చేశాడు. అతను మాట తీరులో మార్పు లేదు. ఇప్పుడు తప్పుడుస్తా కూర్చుంటా ఈ రౌడీ భాషలాగాను ఒక రౌడీ షీటరు, తన రౌడీ షీటర్గా అవడానికి గెలిపించమంటలేదు కదా. తను రౌడీ షీటర్ అవుతాడా? వాళ్ళ కాళ్ళ మీద నుంచోబెడతాను, మోకాళ్ళ మీద నుంచోబెడతాను, కడ్రాయితో పరిగెట్టిస్తాను, ఈ పాతాళాన్ని తొక్కేస్తాను, ఇవన్నీ రౌడీ షీటర్ మాటలు. ఒక రాజకీయ నాయకుడు మాట, నేను విజయం సాధిస్తాను, నాకు ఓటు వేయండి, నేను ఈ మార్పు తీసుకొస్తాను అవి చెప్పాలా. అంతే తప్పితే నువ్వెవడివిరా జగను సీఎం, నువ్వెవడురా జగన్ అంటే జనాలు నవ్వుకోరు. ఓ సీఎం నువ్వెవడివి, నువ్వెవడివి అని అడుగుతారు కదా. నువ్వెవడివి, 2 సీట్లు కూడా గెలవు, 1 సీటు కూడా గెలవలేనాడు, నువ్వెవడు అని అడుగుతారు కదా. అడిగి మాట్లాడినప్పుడు మనం ఒక నాయకుడు ఒక హుందాతనము, ఒక పద్ధతిలో ఇది నా విధానం, ఇది నా సిద్ధాంతం, ఈ సిద్ధాంతం ప్రకారం వస్తున్నాను, నన్ను ఆదరించండి, ఆశీర్వదించండి అని మాట్లాడాలి. అందుకని వాడిని తొక్కేస్తా, వీడిని నొక్కేస్తా, వీడిని పిసికేస్తా, వాడిని అందువల్ల ప్రజల్లో ఎప్పుడు ఓటింగ్లో ఎట్లా ఉంటుందంటే, నీ ఓటర్ నీకు, నా ఓటర్ నాకు. ఒక 40%, అందులో 20% కొత్తగా ఓటర్స్ అయిన వాళ్ళు, ఇంకో 20% తటస్థమైన ఓటర్లు. ఈ 40% ఎప్పుడు కూడా డిసైడింగ్ ఫ్యాక్టర్. ఈ డిసైడింగ్ ఫ్యాక్టర్ నీ తెలుగుదేశం వాడు తెలుగుదేశం వేస్తాడు, నీ జగన్కి వేసుకుంటాడు. వాళ్ళు ఎప్పుడు మారు, ఆ కార్యకర్తలు ఎన్ని వాటమే వాళ్ళు అలాగే ఉంటారు. వాళ్ళతోటి కాదు నిర్ణయం అనేది ఈ 40%. ఇవాళ కొత్తగా వస్తున్న ఓటర్లు అందరూ కూడా వచ్చిన 20%లో 20% ఓటర్స్లో 80% మంది పవన్ కళ్యాణ్కి ఓటేస్తే ఏంటి, చదువుకున్నాడు కొత్తగా, ఫస్ట్ నా ఓటు వేస్ట్ అవ్వకూడదు అని ఫీల్ అవుతారు. పవన్ కళ్యాణ్కి వేస్తే పవన్ కళ్యాణ్ ఏం చేసి చంద్రబాబుని తీసుకెళ్ళి సీఎం చేయటం తప్పితే పవన్ కళ్యాణ్కి అయ్యేది ఏముంది, పవన్ కళ్యాణ్ జరిగేది ఏముంది, ఏమి లేదు. చంద్రబాబుని సీఎం చేయడానికి చంద్రబాబును వద్దనే కదా తరిమేశారు. చంద్రబాబు అవినీతి భరించలేక, చంద్రబాబు అబద్ధాల ఆరబోతను భరించలేక, చంద్రబాబు దాచుడు భరించలేక, చంద్రబాబు వెన్నుపోటు వ్యవహారం భరించలేక, చంద్రబాబు యూటర్న్ దరిద్రాన్ని భరించలేక కదా వద్దురా బాబు అని దండం పెట్టి 23 సీట్లకు పంపించేశారు కదా. మళ్ళీ ఆ చంద్రబాబుని నువ్వు తిట్టిన చంద్రబాబు, ప్రజలందరూ యూత్ అంతా ఫుల్ కాషస్గా ఉన్నారు. ఆ చంద్రబాబు నువ్వే తిడితే అవినీతి ప్రభుత్వం అంటే యూత్ ఓటు మొత్తం ఇటే వెళ్తాయి అంటారు. 80% పవన్కి పడవు. ఎందుకంటే వాడు ఫస్ట్ ఓటు వేస్ట్ చేయడానికి ఒప్పుకోడు. ఎవడు నా వేస్ట్ అవ్వకూడదు. పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడా, అప్పుడు వాడి మెటామార్ఫోసిస్ వేరు. ఓకే, మనం పవన్ కళ్యాణ్ సీఎం అయ్యే అవకాశం ఉంది అని అనుకుంటాడు. నువ్వు ఓపెన్గా నేను సీఎం కాదు, చంద్రబాబుకి తోకగా ఉంటాను, మీరు ఆ చంద్రబాబుకి గంట కట్టండి అంటే అది హర్షించదు. నీకెందుకులే భయం, ఇంకో తటస్థమైన ఓటర్లు ఉంటారు. తటస్థమైన ఓటర్లు లాస్ట్ మినిట్ దాకా చెప్పరు. నా సర్వేలో కూడా తటస్థమైన లాస్ట్ మినిట్ దాకా చెప్పరు. ఈ తటస్థమైన ఓట్లు ఇప్పుడు ఏ పరిస్థితులకు వచ్చారంటే, ఈ అల్లరి గోల గొడవ చూసిన తర్వాత చంద్రబాబు దౌర్భాగ్యాన్ని మళ్ళీ తెచ్చుకుని ఎత్తిని పెట్టుకోవద్దు. ఈ కొరితోటి మంచో చెడో బ్రహ్మాండంగా చేస్తున్నాడా, మామూలుగా చేస్తాడు, ఎంతో కొంత చేస్తున్నాడు. సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్. ఏమీ చెయ్యని చంద్రబాబు ఈ అబద్ధాలు ఆరబోతే, ఈ డొల్ల మనిషి, ఈ భ్రమలు కల్పించే ఈ మనిషి కన్నా ఏదో కొంత చేస్తున్నాడు. ఆరోగ్య విద్యా విధానం, వైద్య విధానం, పోర్టులు అన్ని కన్స్ట్రక్షన్స్ కానీ, పోర్టులు పెరగటం కానీ, 7 మెడికల్ కాలేజెస్ వర్కింగ్ జరగటం కానీ, సంథింగ్ ఈజ్ డూయింగ్ ఇట్. ఈ చంద్రబాబు అనేవాడు ఏమీ చేయలేదు. మొత్తం 600 ప్రామిస్ చేస్తే ఒక ప్రామిస్ నెరవేర్చలేదు. కనుక ఇతనే ఈ బెస్ట్. సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్. మళ్ళీ ఆ కొరివితోటి, చంద్రబాబు అనే కొరివితోటి మనం గోకించుకోవద్దు బాబు, ఇతనికి వేసుకుందామని ఆ తటస్థమైన ఓటర్లు ఆ నిర్ణయానికి వచ్చి ఉన్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.